సార్ యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయని ఉమ్. తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటండి? వీళ్ళే అంటే అన్ని కేసులు పెడుతున్నారు సార్. యువకాలం ఏం బాగానే ఉంది. లోకేష్ కూడా బాగానే చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కేసులు అవన్నీ కొంచెం ఇదిగా చేస్తున్నారు. అవి కొంచెం మన వాళ్ళు కూడా కొంచెం అంటే తెలుగుదేశం యొక్క ప్రభుత్వం చేసే అరాచకాలు ఆ, అంటే లిక్కర్ కుంభకోణాలు ఆ, ఇక్కడ కానివ్వండి. మొత్తం ఏమైనా కానీ ఆ, అన్ని కుంభకోణాలే చేస్తున్నారు. ఆ, లోకేష్ గారు బాగా చేస్తున్నారు. పాదయాత్ర చేయాలని అన్ని కేసులు పెట్టి లోపల వేయటం, చంద్రబాబు గారిని కనుక లోన పెట్టడం, ఉమ్, అవన్నీ కొంచెం ఇదిగా చేస్తున్నాడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు. కొంచెం ఇదిగా ఉంటే ఇంకా బాగా వెళ్ళిద్దని. సరే మేము తెచ్చిన కంపెనీలు అంటూ లోకేష్ బాబు ఉమ్. తెలిపి తిరుగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ పథకాలు ఏ ఎక్కడ- కంపెనీలు రాలేదని చెప్పేసి అన్నారు. ఆ మాట వాస్తవం. అదిగా సార్ ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ ఒక ఇటీవల పిల్లలు కట్టలేదు, ఒకటి ఎక్కడ కట్టలేదు. ఎక్కడ వచ్చినాయి సార్ కంపెనీలు? చంద్రబాబు కట్టినయే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కట్టాడు, ఎక్కడ వచ్చినాయి అసలు? ఎక్కడ రాలేదు కదా సార్. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బాబులు ఇద్దరు మంచి నాయకుడు అని మీరు ఎవరు అనుకుంటున్నారు? మేము లోకేష్ గారు సార్. ఉమ్. లోకేష్ గారు, చంద్రబాబు గారు సార్. ఏ విధంగా అనుకుంటున్నారు? జనాలు మార్పు వచ్చింది కదా సార్. ఉమ్, చంద్రబాబు గారు అయితే బాగా చేస్తారని, లోకేష్ గారు అయితే యూత్ కదా ఆ. బాగా చేస్తాడని జనాలకు అందరూ. సంక్షేమ పథకాలు అయ్యింది బాగానే ఇచ్చామని చెప్పి అంటున్నారు కదా. ఎక్కడ ఇచ్చారు సార్? ఆ, సో ఎక్కడ ఇచ్చారు? ఏ ఇచ్చారు? అన్ని రేట్లు పెంచాడు, కరెంట్ బిల్లు పెంచేసాడు, ఉమ్, అన్ని పెంచేసాడు. ఉమ్, ఎక్కడ ఇచ్చారు సార్? ఉమ్. ఏ ఒక్క పథకం కూడా ఎక్కడ వచ్చినాయి? అంటే నిత్యావసర సరుకులు అవన్నీ అన్నీ సార్, నూనె కానీ, రేటు కానీ, పెట్రోల్ లైట్ కానీ మొత్తం ఏమైనా నిత్యవసరం మొత్తం పెరిగినాయిగా. ఆ. అదేవిధంగా లోకేష్ పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు కానీ వీళ్ళందరూ చాలా అడ్డంకులు సృష్టించారు. అయినా కానీ 3000 కిలోమీటర్లు ఏం తిరిగారు. దీని మీద మీ అభిప్రాయం ఏ ఏంటి? షిఫ్ట్ ఇచ్చినా సార్ ముందలకి వెళ్తాడు, ఎక్కడ ఆపినా మొత్తం దాటుకొని వెళ్తాడు సార్. ఆ? మొత్తం దాటుకొని వెళ్తాడు. ఏ షిఫ్ట్ ఇచ్చినా, ఏ ఆపినా రేపు బహిరంగ జరగబోతుంది. ఇక్కడి నుంచి కూడా బస్సులు కదులుతున్నాయి ఆ. 20వ తారీఖున. రేపు 2024లో మీ పొజిషన్ ఎలా ఉండబోతుంది? భారీ ఎత్తున జరుపుతాం సార్. ఏ అడ్డం పెట్టినా అక్కడికి వెళ్ళి తీరుతాం. ఆ. సభ ఇది చేస్తాం సార్. కొంతమంది మేము వీళ్ళు రిగ్గింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి, దొంగ ఓట్లు వేస్తా అన్నారు. అవి జరగదు సార్. అవి అడ్డుకుంటాం ఎక్కడికక్కడికి. ఆ. అలాగే అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంతా తెలుగుదేశమే సార్. ఆ. అలా ఉండవు. ఇంకా మేమే వస్తున్నాం, సంక్షేమ పథకాలు మేమే ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎక్కడొస్తారు సార్? ఆ. తెలియదేమో జనాలకు అందరికీ తెలుసు. ఉమ్. అది ఎక్కడొస్తారు? ఉమ్. రారు. మీ పేరేంటి సార్? నా పేరు గాలిరెడ్డి. గాలిరెడ్డి గారు, మీరు ఇప్పుడు ఆ, యువగళం పాదయాత్ర మొదలైంది కదండి. అవును. ఆ మొదలైన కాడ నుంచి జగన్ ప్రభుత్వం చేసే అరాచకాలు మొత్తం ఆ, ప్రజలకు వెళ్ళాయని చెప్పేసి టీడీపీ శ్రేణులు అనుకుంటున్నాయి. ఆ మాట వాస్తవేనంటారా? అవును, వెళ్తుండండి వాళ్ళు. ఆ? ఆయన బాగా వెళ్తుండు, ప్రజెంట్ కలుస్తుండు, సమస్యలు తెలుసుకుంటుండు. ఆ. కానీ వీళ్ళేమో పోలీసులు పెట్టి మీకు పర్మిషన్ లేవని అది లేదని ప్రజలను కూడా కలసొద్దని చెప్తున్నాండి. ఆ. కానీ ఎన్నో అడ్డంకులు సృష్టిస్తారు. ఆయన కానీ 3000 కిలోమీటర్లు తిరిగాడు ఆయన. వెళ్తుండు, ప్రజల కాడికి వెళ్తుండు, ప్రజల సమస్యలు తెలుసుకుంటానికి వెళ్తుండండి. ఆ. కానీ వీళ్ళేమో రౌడీ జాలు చేసి ఉమ్. పోలీసు ఆటలు పెట్టి ఉమ్. ఆపేస్తుండ్రు ఎక్కడెక్కడ సభలు. ఉమ్. అడ్డంకులు. సార్ ఇప్పుడు లోకేష్ లోకేష్ జగన్మోహన్ రెడ్డిలో ఈ ఇద్దరు మంచి నాయకులను మీరు ఎవరు భావిస్తున్నారు? జగన్మోహన్ నాయకుడు అంటే ఎవరన్నారండి? వ్యాపారము, ఎక్కడ డబ్బులు రావాలా, ఎవరిని బెదిరించాలా, ఏం చేయాలని అన్నీ చేస్తున్నాండి. ఉమ్. ఇప్పుడు ఈ రోడ్లు ఉన్నాయి, ఉమ్. ఏదో చేస్తుండు. సంవత్సరం నుంచి 1 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోతుండు. ఉమ్. ఆ పంపులు పైపులు ఉన్న పంపులు తీసేసి కొత్త కలర్స్ నుంచి మీటర్లు పెడతా ఉంటుండు. ఉమ్. ఏదో చేస్తుండు వాళ్ళ ఆదాయం కోసము. ఉమ్. సచివాలయాలు తెచ్చాడు, ఉమ్. వ్యవస్థను పెట్టాడు. బిల్డింగ్లు ఎవడు కట్టినా రేగు చెడు కూడా పైకి లేపుకుంటే గుంతలు ఉంటే లేపి ఆపేస్తున్నాడు. ఉమ్. ఇదేమో అభివృద్ధి అని చెప్తున్నాడు. పథకాలు ఇచ్చిన పథకాలు ఇచ్చిన మన చేత 5 సార్లు కరెంటు బిల్లు పెంచాడు, 4 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు. ఉమ్. ఇవన్నీ చేసేసి ప్రజల మీద భారం వేస్తున్నాడు, అన్నీ పెంచేశాడు. ఉమ్. ఏం అభివృద్ధి చేస్తున్నాడు? ఒక 10,000 ఇచ్చాడంటే ఆ 10 మంది కాడ తీసుకొని మళ్ళీ ఇస్తున్నాడు డబ్బులు. ఉమ్. ఎవరు డబ్బులు? ఉమ్. ప్రజల డబ్బులేగా. ఉమ్. ఆ ఆస్తులు ఏం అమ్మేయట్లేదు, ఉమ్. పథకాలని చెప్పుకుంటాడు. ప్రజల డబ్బులు ప్రజలకు ఎత్తుండు, ప్రజల్నే నెత్తిన చేయబెడుతున్నాడు. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఆయన అనిగా చాలా చోట్ల మన లోకేష్ గారి వెళ్ళిన చోట్ల మా ఇప్పుడు మేము కట్టిన కంపెనీ అని చెప్పేసి అవును సార్, అని చెప్పేసి మన లోకేష్ గారు సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు. అది కరెక్ట్? తప్పేముందండి? ఏ జిల్లాలో మేము అప్పుడు ఎన్ని ప్యాకెట్లు తెచ్చామో, ఎక్కడ ఏ కంపెనీ తెచ్చామో అన్ని చూపుతుండు. ఈయన వచ్చినప్పుడు అన్ని ఇప్పుడు ఈ మధ్య శంకుస్థాపన చేస్తుండు ఈ నెలలో. మరి అన్ని శంకుస్థాపన చేస్తుంది, కానీ ఎక్కడ 5 సంవత్సరాలు ఎక్కడ శంకుస్థాపన చేసి ఏ ప్యాకెట్ కట్టాడు చూపించమనండి గవర్నమెంట్ను. వెలుగొండ ప్యాకెట్
ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు ప్రకాశం జిల్లాలో. ఇది 6 నెలలు నీళ్ళు ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఏమైంది, పోలవరం ఏమైంది, గోదావరిలో కొట్టుకుపోతుంది, దిక్కులేదు. ప్రజలకు ఏం సమాధానం చేస్తాను పథకాలు ఇచ్చినాని? 1 కోటి ఎకరాలకు 6 జిల్లాలకు నీళ్ళు ఇస్తామని పోలవరం ఏమైంది? అది చర్యలు తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? కాదండి, గవర్నమెంట్ మారకముందు ఇసుక ఎంత ఉన్నది 2014లో, ఇవాళ 25,000 ఇసుక లారీ అమ్ముతుండ్రు. ఆ రోజు 1800 ఇస్తే వరకు ఇచ్చినారని చెప్పారు. ఇవాళ ఏమైంది? ఇసుక లేకుండా భవన కార్మికులు అందరూ రోడ్డు మీద పడ్డరు. డెవలప్మెంట్ లేదు. 3 రాజధానులు అన్నాడు, ఒక బిల్డింగ్ కట్టాడు గవర్నమెంట్ ప్రాపర్టీ అనేది. ఎక్కడన్నా చూపించాలి మరి అండి. లోకేష్ని అడిగినప్పుడు చూపించాలి కదా, లోకేష్కు మేము ఇది కట్టాము, ఇది అభివృద్ధి చేసామని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన మన రాజధాని మారుస్తున్నారు. ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడేమో కనీసం 30,000 ఎకరాల పైన ఆయన రాజధాని ఏం మార్చడండి, ఆయన ఇల్లు మార్చుకోవటం వెళ్ళిపోవటమేనండి. 2024 ఆయన వెళ్ళిపోవటం, భూమి అక్కడ ఉంటుంది, ప్రజల ఆస్తి అది అక్కడే ఉంటుంది. ఆయన వెళ్ళిపోవటమేనండి. శ్రీకాకుళం పోతాడో, చిత్తూరు పోతాడో, వెళ్ళిపోవటమే. ఎందుకు మారుతున్నా ఆయన చెప్పాలండి ప్రజలకు, అడిగితే రేపు సమానం. అది ప్రజల రాజధాని కదా, 33 ఎకరాలు ఇచ్చినప్పుడు ప్రజల కోసమే కదా, ఒక ఆస్తి కాదు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఆస్తే ఏ ముఖ్యమంత్రి మారినా ఆయన అందరికి హక్కు కదా. మరి ఆయన ఎందుకు చేస్తాం మనకు తెలియదు. లోకేష్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా కానీ దాదాపు 3,000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. అభిప్రాయం ఏముందని ప్రజల కాడికి పోతే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తుండండి. తప్పేముంది? నాయకుడు అన్నప్పుడు వాళ్ళు చేసే పని అదే కండి. రెండో పని ఏముంది? వాళ్ళకి రెండో పని లేదు, అభివృద్ధి లేదు. ఈ కేసులు పెట్టడం, వాళ్ళని ఆపటం తప్ప రెండో పని. ఇంకా అభివృద్ధి అంటే అదే అభివృద్ధి అండి. ఎలక్షన్ బాగానే ఉంటుందండి. టీడీపీ గెలుపుతాను. 3 రాజధానులు కట్టాడు కదా, అవి చూపిస్తాడేమో జగన్మోహన్ రెడ్డి, చూపిస్తే అడుగు చెప్తారు. 170 అంటే 170 కాదండి, 70 కూడా వస్తే 70 కూడా రావండి. 170 కాదు, 70 కదమ 100 వదిలేసి 70 కూడా రావు. 170 కాదు, అసలు 0 వస్తుందని తెలియదు. 170 అంటే వాళ్ళు వేసుకోవటమేనండి. రిగ్గింగ్ బగ్గింగ్ చేసుకొని ఏమన్నా మారుతారేమో, మోడీ కాలు పలుకుని అంతే. ప్రజలు అయితే ఓట్లేయరు. అలా సార్, యువకాలం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజల్లోకి బాగా వెళ్ళాయని తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. దీని మీద అభిప్రాయం ఏంటండి? వెళ్ళాయంటే అన్ని కేసులు పెడుతున్నారు సార్. యువకాలం ఏం బాగానే ఉంది. లోకేష్ కూడా బాగానే చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కేసులు అవన్నీ కొంచెం ఇదిగా చేస్తున్నారు. అవి కొంచెం మన వాళ్ళు కూడా కొంచెం తెలుగుదేశం ప్రభుత్వం చేసే అరాచకాలు అంటే లెక్కర మొత్తం ఏనా కానీ అన్ని కుంభకోణాలే చేస్తున్నారు. లోకేష్ గారు బాగా చేస్తున్నారు. పాదయాత్ర చేయమని అన్ని కేసులు పెట్టి లోపల వేయటం, చంద్రబాబు గారిని లోన పెట్టడం, అవన్నీ కొంచెం ఇదిగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఇదిగా ఉంటే ఇంకా బాగా వెళ్ళిద్దని. సరే, మేము తెచ్చిన కంపెనీలు అంటూ లోకేష్ బాబు తెలుగు చూపిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ పథకాలు రాలేదని చెప్పి అన్నారు. ఆ మాట వాస్తవం? అదిగా సార్, ఎక్కడ వచ్చినాయి? ఎక్కడ ఒక ఇటీవల కట్టలేదు, ఒకటి ఎక్కడ కట్టలేదు. ఎక్కడ వచ్చినాయి సార్ కంపెనీలు? చంద్రబాబు కట్టినయే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కట్టాడు, ఎక్కడ వచ్చినాయి? అసలు ఎక్కడ రాలేదు కదా సార్. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి లోకేష్ బాబులో ఇద్దరు మంచి నాయకుడు మీరు ఎవరు అనుకుంటున్నారు? మేము లోకేష్ గారు సార్. లోకేష్ గారు, చంద్రబాబు గారు సార్. ఏ విధంగా అనుకుంటున్నారు? జనాలు మార్పు వచ్చింది కదా సార్. చంద్రబాబు గారు అయితే బాగా చేస్తారని, లోకేష్ గారు అయితే యూత్ కదా బాగా చేస్తాడని జనాలకు సంక్షేమ పథకాలు అయ్యి బాగానే ఇచ్చామని చెప్తున్నారు కదా. ఎక్కడ ఇచ్చారు సార్? సో ఎక్కడ ఇచ్చారు? ఏ ఇచ్చారు? అన్ని రేట్లు పెంచాడు, కరెంట్ బిల్లు పెంచేసాడు, అన్ని పెంచేసాడు. ఎక్కడ ఇచ్చారు సార్? ఏ ఒక్క పథకం కూడా ఎక్కడ వచ్చింది? అన్నీ సార్, నూనె కానీ పెట్రోల్ లైట్ కానీ మొత్తం ఏమైనా ఇచ్చేవలసిన మొత్తం పెరిగినాయిగా. అదేవిధంగా లోకేష్ పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు కానీ వీళ్ళందరూ చాలా అడ్డంకులు సృష్టించారు. అయినా కానీ 3,000 కిలోమీటర్లు తిరిగారు. దీని మీద మీ అభిప్రాయం? ఏ సృష్టించినా సార్ ముందలకి వెళ్తాడు, ఎక్కడ ఆపినా మొత్తం దాటుకొని వెళ్తాడు సార్. మొత్తం దాటుకొని వెళ్తాడు. ఏ సృష్టించినా, ఏ ఆపినా రేపు బహిరంగ జరగబోతుంది. ఇక్కడి నుంచి కూడా బస్సులు కదులుతున్నాయి 20వ తారీఖున.
రేపు 2024లో మీ పొజిషన్ ఎలా ఉండబోతుంది? భారీ ఎత్తున జరుపుతాం సార్. ఏ అడ్డం పెట్టినా అక్కడికి వెళ్ళి తీరుతాం. సభ ఇది చేస్తాం సార్. కొంతమంది మేము వీళ్ళు రిగ్గింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి, దొంగ ఓట్లు వేస్తున్నారు. అవి జరగదు సార్. అడ్డుకుంటాం ఎక్కడికక్కడికి. అలాగే తెలుగుదేశం మొత్తం అంతా తెలుగుదేశమే సార్. అలా ఉండవు. ఇంకా మేమే వస్తున్నాం, సంక్షేమ పథకాలు మేమే ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎక్కడొస్తారు సార్? తెలియదేమో జనాలకు అందరికీ తెలుసు. అది ఎక్కడొస్తారు? రారు.